At Sesame Preschool, we use play-based and activity-based learning methods. Through stories, games, and hands-on activities, children learn with joy, build confidence, and develop essential life skills. ప్రతిసారి మా గ్యాంగ్ అంతా ఏదో ట్రిప్ వెళ్తూనే ఉంటాం. ఈసారి మేము వెళ్ళబోయే ట్రిప్ కాశ్మీర్. మనకి రీసెంట్గా పెళ్ళైంది కదా, సో హనీమూన్కి ఎక్కడికి వెళ్తున్నాం? నీకు కాశ్మీర్ అంటే ఇష్టం అన్నావు కదా, అందుకే కాశ్మీర్ వెళ్దాం. అమ్మా, నువ్వు నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. మీకోసం నా మొదటి జీతంతో ఒక అందమైన ప్రదేశానికి టికెట్స్ బుక్ చేశా. నాన్న నాన్న, సమ్మర్ హాలిడేస్ కదా, మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కాశ్మీర్. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతుంది. నేను టూరిస్ట్ గైడ్ని. ఈ పక్కనే పహల్గామ్ అనే ఒక అందమైన ప్రదేశం ఉంది. చూడ్డానికి స్వర్గంలా ఉంటుంది. మీ అందరిని అక్కడికి తీసుకెళ్తాను. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం. నా హస్బెండ్ని చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి. జాకే మోడీ కు బోల్. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. I say to the whole world, India will identify, track and punish every terrorist. ఇప్పటిదాకా ఏ దేశం మీద ముందుగా మనం దాడి చేసినట్టు భారతదేశ చరిత్రలో లేదు. (1947, 65, 71, 99) వాళ్ళ గుండెలో భయం పుట్టించడానికి ఇదే మంచి అవకాశం. ఇప్పుడు భారతదేశం చేతులు ముడుచుకొని కూర్చోదు. ఇది నవభారతం. ఈ భారతం ఇళ్లలోకి చొరబడుతుంది, చంపుతుంది కూడా. సరిహద్దున నువ్వు లేకుంటే కను పాప కంటి నిండుగా నిద్రపోదురా, నిద్రపోదురా. నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే జాతి బావుగా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా, తన భరోసా నువ్వే దేశం కొనక. సెలవేలేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక, ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక.
నీ మరణం సమయం తలచే సంస్మరణం చరితగ చదివే తరములకు నువ్వో స్ఫూర్తి సంతకం వస్తులు లెక్క పెట్టవే ఓ సైనిక పుస్తలు లక్ష్య పెట్టవే ఓ సైనిక ప్రతి దుస్తుల సాక్షిగా ఓ సైనిక ప్రతి పూట నీకో పుట్టుకే ఓ సైనిక. Soldiers, mock drill over. Get ready for operation. It's named as Operation Sindoor. హలో అమ్మా, నేను మురళీ నాయక్ని. బాగున్నావా? బాగున్నానన్నా, నువ్వెలా ఉన్నావు? నేను బాగా ఉన్నానమ్మా. నేను రేపు ఆపరేషన్ సింధూర్కి వెళ్తున్నాను. ఆపరేషన్ సింధూరా? అదేంటి నాన్న? అదే అమ్మా, భార్యల ముందే భర్తను చంపిన ఉగ్రవాదుల్ని చంపడానికి ఇండియా ఆపరేషన్ సింధూర్ అనే మిషన్ స్టార్ట్ చేసిందమ్మా. నేను వెళ్తున్నాను. సరే నాన్న, జాగ్రత్తగా ఉండు. సరే అమ్మా, నా దేశం కోసం వెళ్తున్నాను. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా దేశం బాగుండాలి. నువ్వు జాగ్రత్త. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న యుద్ధ భూమిలో ఏపీకి చెందిన వీర జవాన్ మరణించారు. మురళీ నాయక్ మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతపురం జిల్లా గోరంట్ల మండలానికి చెందిన మురళీ నాయక్ ఆర్మీలో పనిచేస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది కూడా మగవారే. వాళ్ళను చంపేసిన తర్వాత ఉగ్రవాదులు అక్కడున్న మహిళలతో ఏం చెప్పారో గుర్తుంది కదా? వెళ్లి మోదీకి చెప్పుకోండి, వెళ్లి ప్రపంచానికి చెప్పండి ఏం జరిగిందో అన్నారు. ఎగ్జాక్ట్ గా భారత్ అదే పాయింట్ ని పట్టుకుంది. మహిళల సౌభాగ్యానికి చిహ్నంగా భావించి సింధూరాన్ని దూరం చేసిన పాకిస్తాన్ కు గట్టి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ ఆపరేషన్ కు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. తర్వాత 2 మహిళా ఉన్నతాధికారులతో ప్రెజెంటేషన్ ఇప్పించి భారత్ ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రపంచానికి చెప్పండి అని పాకిస్తాన్ కు చెప్పినట్టయింది. సింధూరపు రంగు మాత్రమే ఎరుపు కాదు, పాకిస్తాన్ లో పారుతున్న ఉగ్రవాదుల రక్తపు రంగు కూడా ఎరుపే. జై హింద్.